కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు పూర్తవుతుంది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది? ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా లేదా? తదితర అంశాలపై మనతో మాట్లాడేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి 6 నెలలు పూర్తి చేసుకుంది. వారి పరిపాలన ఎలా ఉందని మనం భావించవచ్చు? ఈ 6 నెలల పాలన ఆశాజనకంగా లేదు అని చెప్పాల్సి వస్తుంది. ప్రజలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ లేనంత మెజారిటీ, అంతమంది సభ్యుల్ని కూడా ఎక్కువ ఓట్లు ఎక్కువ సీట్లు కూడా ఇచ్చి వీళ్ళు త్వరగా మనకి మేలు చేస్తారనుకుంటే ఈ 6 నెలల్లో ప్రజల యొక్క ఆదాయాలు పడిపోయినాయి, వాళ్ళ ఖర్చు పెరిగింది, భారాలు పెరిగినాయి, కరెంట్ ఛార్జీ పెరిగింది, పన్నులు పెరిగాయి, ధరలు పెరిగాయి. ఉద్యోగాలు వస్తాయనుకుంటే అధికారం చేపట్టిన మొదటి రోజు మొదటి ఫైల్ మీద సంతకం చేసిన మెగా డిఎస్సి ఇంతవరకు కదలకలేదు. అంటే మొదటి ఫైల్కే 6 నెలల వరకు మోక్షం లేదని అంటే ఉద్యోగుల్ని ఇస్తామని, ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఒక మంత్రికి బాగా తప్పు చెప్పారు. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఉద్యోగాలు? ఉన్న డిఎస్సి పూర్తి చేయకుండా, దానికి ఫిలప్ చేయకుండా, ఏపీపీఎస్సీ పరీక్షలు పెట్టకుండా ఉపాధి కల్పించడం, మేము ఎవరికైనా లెక్కలు కాకి లెక్కలు చేస్తే కుదరదు. ఈరోజు మొత్తం అభివృద్ధిని మరలా తిరిగి పాత పద్ధతిలో కేంద్రీకరించి రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఇసుక పెద్ద ఎత్తున దారి తప్పి కార్పొరేట్ కంపెనీలు చేతికి పోయిందంటే ఉచిత ఇసుక ఇస్తామని చెప్పని భ్రమలు పెట్టి ఇప్పుడు ఇసుకని అంతకన్నా ఎక్కువ రేటు పెట్టి అసలు దొరకకుండా చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మద్యం పరిస్థితి అదే. ఈ సూపర్ 6 పేరుతో చెప్పినటువంటి వాగ్దానాల్లో ఒక పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ 3 నుంచి 4,000 చేయడం తప్ప మిగతా ఏది అమలు చేయలేదు. పైగా కమిటీల మీద కమిటీలు వేసి కాలక్షేపం చేస్తున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో, నేను ఖచ్చితంగా ఆడబిడ్డలకి రక్షణగా నిలబడతానంటూ అధికారంలోకి వచ్చారు. ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అత్యాచారాలు చోటు చేసుకున్న సందర్భాలు పెరుగుతున్నాయి. దానిపై మీరు ఎలా స్పందిస్తారు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటలేదు అన్నట్టుగా ఉన్నది. ఆయన ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 30,000 మంది మహిళలు అదృశ్యమైపోయారు. ఆయనకు కేంద్ర హోమ్ మినిస్టర్ నుంచే డైరెక్ట్గా సమాచారం వచ్చినట్టుగా ఆ రోజు చాలా ధూమ్ధామ్ చేసేసాడు. ఇప్పుడు దాని గురించి అసలు మాట్లాడటంలా. ఇప్పుడు ఈ 6 నెలల కాలంలో ప్రతిరోజు ఎక్కడో చోట ఘటన, దుర్మార్గం మహిళల మీద సాగుతూనే ఉంది. వాటిని అరికట్టడంలో వాళ్ళు విఫలమయ్యారు. ఇంతవరకు నేరాలు చేసినటువంటి వాళ్ళని తక్షణం ఇప్పుడు పోయిన జూన్లో ఒక ఘటన జరిగితే డిసెంబర్లోగా వాళ్ళకి శిక్ష పడితే పోనీ వేగంగా, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నటువంటి ప్రభుత్వంలో స్పీడే లేదు. కార్పొరేట్ కంపెనీలకి అనుకూలంగా చేసే నిర్ణయాలు స్పీడ్ తప్ప ప్రజల కోసం చేసే విషయాలు ఎక్కడ కూడా స్పీడ్ లేదు. ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాలకు వెళ్ళాడు, సనాతన ధర్మం అంటున్నాడు. సనాతన ధర్మం అంటే సనాతన కాలం నుంచి ఆదివాసులకు భూమి మీద హక్కు ఉంది. భూమి మీద సనాతన కాలం నుంచి హక్కును కాపాడకుండా సనాతన ధర్మం అంటే ఏమిటి? అది రాదా? అంటే కులాల అణిచివేత, మహిళల అణిచివేతనా సనాతన ధర్మం అంటే? కాబట్టి మన భారతదేశ చరిత్రలో అనాదిగా ఉన్నటువంటి కొన్ని హక్కుల్ని కాపాడటం అదే సనాతన ధర్మం అయితే, ఆయన పూర్తిగా విఫలమయ్యాడు సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో. కేవలం కుల ఆధిపత్యం లేకపోతే మహిళలను అణగదొక్కడం తప్ప ఇంకా అందులో ఏమీ కనిపించడం లేదు. అలాగే ఇసుక, మన కాకినాడ పోర్టు విషయంలో అక్కడ కూడా ధూమ్ధామ్ చేసేసాడు. పోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సీజ్ ద షిప్ అన్నాడు. ఇప్పుడు షిప్ ఎక్కడుంది? సీజ్ ఎక్కడుంది? బియ్యం ఎక్కడున్నాయి? గోడౌన్లు ఏమైనాయి? ఒక కేసు లేదు, ఒక అరెస్టు లేదు, షిప్ను పట్టుకుంది లేదు. పైగా వాళ్ళ పార్టీలోనే ఏడాదుల నుంచి ఈ దొంగ రవాణా చేస్తున్న బియ్యం అక్రమార్కుల మీద, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీదనే కేసులు బుక్ అయ్యి ఉన్నాయి. మేము సస్పెండ్ చేసామన్నారు, ఆ పార్టీలో కొనసాగుతున్నారు, నాయకులుగానే ఉన్నారు. కాబట్టి అంత నాటకం. కాబట్టి మాటలు, సినిమా స్టైల్లో మాటలు ఉన్నాయి తప్ప ఆచరణ మాత్రం గడప దాటం లేదు. మద్యం కూడా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎలా ఉంది? మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీగా దండోరావు లాంటి ఉద్యమం చేసిన పరిస్థితి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎలాంటి ఉద్యమాలు వస్తాయనేది భవిష్యత్తులో చూడాలి. కానీ ఈరోజు మద్యం మీద మహిళల్లో అసంతృప్తి ఉన్నది. ధర తగ్గించాము, నాణ్యమైన సరుకు ఇస్తున్నాం అని చెప్పి అంటున్నారు. మద్యాన్ని మాత్రం విపరీతంగా నాణ్యమైన సరుకు తక్కువ ధరకు ఇస్తామనేవాళ్ళు మాత్రం నిత్యావసర వస్తువుల ధరలను పెంచేస్తున్నారు. అన్ని ధరలు పెరుగుతున్నాయి. ఇసుక ధర పెరిగింది, కరెంట్ రేట్లు అయితే అసలు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి కరెంట్ ఛార్జీలు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెడతామంటున్నారు. అందుకని మహిళలు ఈ సారాన్ని మా ముందుకు తీసుకొచ్చి మా కుటుంబాలను నాశనం చేసి మా మీద భారాలు పెంచి దెబ్బతీస్తున్నారనే భావం ఈరోజు వస్తూ ఉంది. క్రమంగా అది అసంతృప్తిగా మారితే పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ఏదైనా భవిష్యత్తులో ఉభయ కమ్యూనిస్టులుగా కలిసి ఉద్యమాలు చేసే అవకాశం ఉంటుందా? సిపిఐ సిపిఎంగా ఆల్రెడీ చేస్తూ ఉన్నాము. ప్రజలు స్పందించే దాన్ని బట్టి చేస్తాం. ఈరోజు విడివిడిగా స్వతంత్రంగా అవకాశాన్ని బట్టి చేస్తున్నాం. దానికి ఇంకా పరిస్థితులు కొన్ని సానుకూలంగా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సినిమా పరిశ్రమకు సంబంధించి కూడా ఇవాళ తెలంగాణలో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది.
దీనిపైన కమ్యూనిస్ట్ పార్టీగా మీరు ఎలా స్పందిస్తారు? అది ఇప్పుడు అక్కడ తెలంగాణలో ఉండే ప్రభుత్వం, అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఇక్కడ ప్రజలు, అక్కడ ఉండే సంఘాలు, అక్కడ ఉండేటువంటి పార్టీలు స్పందిస్తున్నాయి. సినిమా వాళ్ళని అణిచివేసే కార్యక్రమం ఎంత తప్పు, సినిమా వాళ్ళు ఇష్టానుసారం వ్యవహరించడం కూడా అంతే తప్పు. కాబట్టి సినిమా వాళ్ళకి ప్రజల పట్ల బాధ్యత ఉంది. అదే సమయంలో సినిమా కళాకారులని వాళ్ళకి రక్షణ కల్పాల్సిన బాధ్యత ఉన్నది. కానీ ఈరోజు ఒక కల్చర్ ఏంటంటే బౌన్సర్ల పేరుతోటి సినిమా నటులు ఎక్కడికి పోయినా పెద్ద ఎత్తున వాళ్ళు ఒక అపరిమితమైన పద్ధతిలో ఒక ప్రైవేట్ సైన్యంలాగా అటువంటి వాళ్ళని వాళ్ళు నివారించాలి. ప్రభుత్వం పోలీస్ సహాయం తీసుకోవచ్చు, ప్రభుత్వ యంత్రాంగం సహాయం తీసుకోవాలి. ప్రభుత్వం పోలీసుల యొక్క పర్యవేక్షణలో వాళ్ళు విజిట్లు అవి చేస్తే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. సంధ్యా థియేటర్ దగ్గర ఘటన ఏదైనా దురదృష్టకరమైంది, కానీ దాన్ని కాస్త డైవర్ట్ చేసి మొత్తం రాజకీయాలు మయం లేకపోతే సినిమా నటుల మీదకి మళ్లించడం కూడా అంత సమర్థనీయమైనటువంటి విషయం కాదు. ఫైనల్ సార్, ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. మతపరమైనటువంటి రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నట్లుగా ఏమైనా భావించవచ్చు మనం? ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళు అయిపోతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చర్యలు, ఆయన కార్యాచరణ అంతా కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఊపిరి పోసేదిగా ఉంది. వాళ్ళకి ఈ రాష్ట్రంలో బీజేపీకి అడుగు పెట్టడానికి లేదు. మన రాష్ట్రానికి ద్రోహం చేశారు ప్రత్యేక హోదా ఇవ్వకుండా. అలాంటి పార్టీకి ఆర్ఎస్ఎస్కి ఇప్పుడు ఈరోజు వాళ్ళ జనసేన సైనికులందరినీ తీసుకుపోయి అటాచ్ చేసేస్తున్నారు. క్రమంగా వాళ్ళు ఆర్ఎస్ఎస్ శిబిరాలకి ఇటుకి వెళ్ళిపోయి వాళ్ళందరూ ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ అంటే ప్రోగ్రెసివ్ లేకపోతే చేగువేర అది ఇది అనుకుంటున్నటువంటి వాళ్ళు అన్యాయానికి వ్యతిరేకంగా గళమిపుతారు అనుకునేవాళ్ళు ఇప్పుడు మతోన్మాదులుగా మార్చేదానికి ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తుంటే దానికి వీళ్ళు తోడ్పడుతున్నారు. అది చాలా ప్రమాదకరమైనటువంటి ఈరోజు నిర్ణయం, కార్యాచరణ జరుగుతున్నది. భవిష్యత్తు ఉద్యమాలు ఎలా ఉండబోతున్నాయి? మార్క్సిస్ట్ పార్టీ నుంచి భవిష్యత్తు ఉద్యమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఉద్యమాలు ప్రణాళికలను బట్టి జరగవు, ప్రజలు స్పందించే దీన్ని బట్టి జరుగుతాయి. ఎప్పుడు ప్రజలు స్పందిస్తే ఏ సమస్య మీద స్పందిస్తే దాని మీద ఉద్యమాలు వస్తాయి. ఈరోజు ప్రభుత్వానికి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. అవకాశం సద్వినియోగం చేసుకొని వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో నిర్ణయాలు అమలు చేస్తే ఉద్యమాలు అవసరం ఉండదు. కానీ వాళ్ళు మాట తప్పి ప్రజల మీద భారాలు వేస్తున్నారు. 6 నెలలు కాకముందే పెద్ద ఎత్తున భారాలు వేస్తున్నారు, చేసిన హామీలు విస్మరిస్తున్నారు. కాబట్టి హామీలు అమలు జరపకుండా వాళ్ళు జాగు చేసే కొద్దీ ఉద్యమాలకు అవకాశం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నిరుద్యోగులు, వివిధ తరగతుల నిరుద్యోగులు ఆల్రెడీ ఎవరో ఏ పార్టీలతో నిమిత్తంలో కూడా వాళ్ళంతలో వస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అంటున్నారు, కానీ పోలవరం నిర్వాసితుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. రేపు ఆగస్టు లోపల వరదలు వచ్చే లోపల వాళ్ళ సమస్య పరిష్కారం కాకపోతే వాళ్ళు కూడా కార్యాచరణలోకి వస్తారు. అలాగే వెనకబడిన ప్రాంతాలకు మొత్తం రాజధాని పోలవరం అంటున్నారు తప్ప పోలవరంలో కూడా పోలవరం డ్యామ్ తప్ప పోలవరం నిర్వాసుల గురించి మాట్లాడట్లేదు. రాజధానిలో కార్పొరేట్ కంపెనీల గురించి తప్ప అక్కడ రైతుల కూలీల గురించి మాట్లాడటం లేదు. కాబట్టి అభివృద్ధి కేంద్రీకరణ జరిగే కొద్దీ వెనకబడిన ప్రాంతాల్లో అసంతృప్తి వస్తుంది. ప్రకాశం జిల్లా ఉంది, వాళ్ళు ప్రత్యేక ప్యాకేజీ కావాలని అడుగుతున్నారు. ఉత్తరాంధ్ర ప్యాకేజీ లేదు, పార్లమెంట్లో ప్రకటించారు, పైసా విడుదల చేయలేదు. వీటన్నిటి మీద భవిష్యత్తులో ఖచ్చితంగా ఉద్యమాలు పుంజుకుంటాయి. థ్యాంక్ యూ సార్. ఏదైతే భవిష్యత్తులో ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా ఉద్యమాలు చేపడతామని, అలాగే కూటమి ప్రభుత్వంలో బీజేపీ తన మతపరమైనటువంటి విధానాన్ని కొనసాగిస్తుందని శ్రీనివాసరావు గారు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రెహమాన్తో నాని, జర్నలిస్ట్, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.